యవనస్తులైన వారందరి ముందు ఒక ఛాలెంజ్ పెడుతున్నాను, సవాలు విసురుతున్నాను యవనస్తులకు. యూత్, మీరు ఏ విషయంలో మీరు సంఘానికి మాదిరిగా ఉన్నారో చెప్పండి. ఒక్క విషయంలో సంఘానికి క్రమంగా వచ్చే విషయంలో మాదిరిగా ఉన్నారా? వాక్యం చదివే విషయంలో మాదిరిగా ఉన్నారా? ప్రార్థన చేసే విషయంలో మాదిరిగా ఉన్నారా? పని చేసే విషయంలో మాదిరిగా ఉన్నారా? బోధించే విషయంలో మాదిరిగా ఉన్నారా? సంఘానికి అనేక నడిపించే విషయంలో మాదిరిగా ఉన్నారా? తల్లిదండ్రులు గౌరవించే విషయంలో మాదిరిగా ఉన్నారా? ఏ ఒక్క విషయంలో యవనస్తులైన మీరు మీ చుట్టూ ఉన్న వారికి మాదిరిగా ఉన్నారో ఒక్క విషయం చెప్పండి. ఒక్క విషయం, ఏ ఒక్క విషయంలో మీరు మాదిరిగా లేరు అని అంటే ఫెయిల్ అయిపోయినట్టు కాదు, మీరు ఫెయిల్యూర్ కదా మీ యవన జీవితంలో. సీరియస్గా తీసుకోండి, సీరియస్గా తీసుకోండి. ఈ మాటలను ఒక ఛాలెంజ్గా తీసుకోండి. ఆ రోజు ఒక పౌలు అనే మహానుభావుడు తిమోతి అనే యవనస్తుడికి ఎలా అయితే అన్ని విషయాలు నువ్వు మాదిరిగా ఉండు అని చెప్పాడో, ఈరోజు నేను కూడా నా సంఘంలో నా చుట్టూ ఉన్న వారికి నేను కూడా ఏదో ఒక విషయంలో ఎందుకు మాదిరిగా ఉండకూడదు? మాటల్లో నేను మాదిరిగా ఉంటాను. ఇదిగో ఆడు చూసావా, వాడు ఎంత చక్కగా మాట్లాడతాడు. ఆ కుర్రోని చూసారా ఎంత మర్యాదస్తుడో? అతను చూసారా ఎంత ఓపికగా మాట్లాడుతున్నాడో? అతని మాటలు చూసారా ఎంత వినమ్రత కనబడుతుందో అని ఈ రోజు యవనస్తులుగా నిన్ను చూసి 10 మంది చెప్పుకున్నట్టుగా ఉండగలవా? ఉండగలవు. ప్రవర్తన విషయంలో మాదిరిగా ఉండలేవా? అతని ప్రవర్తన చూడండి ఎంత బాగుందో, పిల్లవాడి ప్రవర్తన. బా, కొడుకంటే అలా ఉండాలండి, అన్నంటే అతనిలా ఉండాలండి, తమ్ముడంటే అతనిలా ఉండాలండి. బా, అలాంటి కొడుకు నా కడుపున పుట్టుంటే ఎంత బాగుండేది, వాడు మా ఇంటి వాడు ఎంత బాగుండేది అని రోజు యవనస్తుడని నీ విషయంలో నీ ప్రవర్తనను బట్టి ఏ ఒక్కరైనా అనుకోగలుగుతున్నారా చెప్పండి.